ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాప్రా సర్కిల్ ఏపీఐఐసి కాలనీ గ్రౌండ్స్ యందు సాయి సుధీర్ డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, ఈసీఐఎల్ విద్యార్థులు కాప్రా సర్కిల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్లు రాజన్, సుధీర్, దేవేందర్, శ్రీనివాస్, అశోక్ మరియు ఎస్ఎఫ్ఏలు శివకృష్ణ, లక్ష్మి, మంజుల, వసంత, సుజాత, శిరీష, సంజీవ్, ప్రసాద్, అరవింద్, రాజ్కుమార్, ఇన్ఛార్జి వరలక్ష్మి, అంజలి, పారిశుద్ధ సిబ్బంది సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్ మరియు పీజీ కాలేజ్ ఎన్సిసి విభాగము ఏఎన్ఓ లెఫ్టినెంట్ బి విజయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈసీఐఎల్ ప్రాంతంలో మనము సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మన జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ స్టాఫ్ అందరం కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడే మనం ఈ గ్రౌండ్లో, పక్కనున్న గ్రౌండ్లో మొక్కలు నాటుకుంటూ వచ్చాము. తర్వాత మనము ప్రజలకు అవగాహన కల్పించడానికి అసలు ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒక్క నిమిషంలో మనం ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి మనం ఇక్కడ వచ్చాము. దయచేసి అందరూ కూడా వినవలసింది ఏంటంటే, ప్లాస్టిక్ యొక్క వాడకము ప్రపంచ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది, కబలిస్తుంది. మన ఆరోగ్యాలను, పిల్లలను, మన మూగ ప్రాణికోటిని కూడా అన్నిటిని కూడా కబలించేస్తుంది. కాబట్టి దయచేసి అందరం కూడా ఒక అవగాహనతో, అవేర్నెస్తో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. జూట్ బ్యాగుల వాడకాన్ని, పేపర్ బ్యాగుల వాడకాన్ని మాత్రమే మనము వినియోగించాలనేది ప్రజలందరికీ కూడా మెసేజ్ వెళ్ళాలి. అందులో విద్యార్థులే రాబోయే కాలం లోపల మంచి దేశ పౌరులు రాబోతున్నారు. మీలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పబ్లిక్ ఉపయోగపడే ఆఫీసర్స్ మీరు కాబోతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా విద్యార్థులు, ప్రజలు, తర్వాత లీడర్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో మీ వంతు బాధ్యతగా ఈ విషయాన్ని మనం తెలియజేయాలి. ముందుగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని, అంటే ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అంటే ఒక్కసారి వాడి పాడేసేటువంటి ప్లాస్టిక్ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. అదే ఉదాహరణగా ఏంటంటే, ఈ విధంగా వాటర్ బాటిల్స్, వాటర్ గ్లాసులు ఒక్కసారి తాగి పడేస్తాము. ఈ స్పూన్ ఒక్కసారి మనం తిన్నామంటే పడేస్తాము. ఈ విధమైనవి ఫస్ట్ వెంటనే ఆపేసి పింగాణి పాత్రలు కానీ, స్టీల్ ప్లేట్లు కానీ ఇతరత్ర మనము ఇతరమైన వాడాలి తప్ప మనము వీటిని వాడకాన్ని మొత్తం పూర్తిగా ఆపాలని ప్రభుత్వం మనకు మెసేజ్ ఇచ్చింది. కాబట్టి మీరు మీ లెవెల్లో విద్యార్థులు మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ యొక్క వీధిలో కానీ, మీ యొక్క స్నేహితులకు కానీ చెప్పండి. మేము కూడా జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టి జీహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అవేర్నెస్ ఇంకా దాదాపు ఈ 1 మంత్ కూడా ప్లాస్టిక్ మీదనే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సందర్భంగా ముఖ్యంగా ఈసారి తీసుకున్నటువంటి క్యాప్షన్ ఏంటంటే, డోంట్ యూజ్ ప్లాస్టిక్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఏవైనా మనము వాడేటువంటి వాటిల్లో మనం వాడేటువంటి వాటి లోపల రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అంటే RRR సెంటర్స్. మన దగ్గర ఉన్నటువంటి నిరుపయోగమైన వస్తువులను మనం ఇక్కడ RRR సెంటర్ ఏర్పాటు చేశాము. కాబట్టి మీరు అక్కడ ప్లాస్టిక్ వాటిని ఏవి కూడా బాటిల్స్ కానీ ఇతరత్ర ఏమైనా ప్లాస్టిక్ కవర్లు ఉన్నా కూడా అక్కడ ఇచ్చేయచ్చు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మన షాపులు కానీ, వ్యాపార స్థలాల్లో కూడా ఈ యొక్క దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి, పెనాల్టీలు వేయడానికి వచ్చేస్తున్నాము. మనం వీక్లీ నాన్ వెజ్ వెళ్ళేటప్పుడు దయచేసి స్టీల్ బాక్సులు కానీ ఇతరత్ర తీసుకెళ్ళండి, కానీ మనము ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం తగ్గించాలి. ఇది మనం తీసుకునేటువంటి ఒక ప్రతిజ్ఞ. మన గతంలో ఇప్పుడు కూడా మనం ప్రతిజ్ఞ చేశాము, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నాము. జూట్ బ్యాగులు, పేపర్ వాడకాల యొక్క బ్యాగ్ను వచ్చేద్దాము. కాబట్టి అందరం కూడా మనం ఈ ప్రతిజ్ఞ ద్వారా మనం అందరికీ కూడా మెసేజ్ తెలియజేయాలి. ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం, 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 కాపాడుదాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, ప్లాస్టిక్ వాడకాన్ని, ప్లాస్టిక్ వాడకాన్ని, ప్లాస్టిక్ వాడకాన్ని, ప్లాస్టిక్ వాడకాన్ని. Thank you.
తగ్గించేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ప్లాస్టిక్ వలన కలిగే పర్యావరణ కాలుష్యంపై నా చుట్టుపక్కల ఉన్న వారికి అవగాహన కల్పిస్తూ నా దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ బట్ట, నార, కాగితపు సంచులను మాత్రమే వాడతానని పవిత్ర జలాలను ప్లాస్టిక్ మయం కాకుండా భావితరాలకు కాలుష్యరహిత పర్యావరణాన్ని అందించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కబలించి వేస్తాను, మీ ప్రాణాలు తీసేస్తాను, మీ ఆరోగ్యాలు చెడగొడతాను. అడే